Then the opposite direction same, stop. Forward direction same. Hands తీసుకురా. అందరూ కూడా ఆసనాలు బాడీని ఆసనాలు నెక్స్ట్ రెండు కూడా స్ట్రైట్ గా కూర్చోండి. మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి అబ్డామినల్. అందరూ కూడా బ్యాక్ బెండ్ చేయండి. ఒక ఫుట్ని ఒక హ్యాండ్. Very big plan already discussed with the Honorable Collector also. Now, 2 minutes and came హాజరు కాబోతున్నారు. మేమందరూ ఇచ్చే పరిమాణాల నుంచి నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు సమాజానికి తెలియజేస్తానని ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అట్లాగే ఇక్కడ చేయగలిగారు అన్నీ కూడా. అండ్ ఆల్సో మన చీఫ్ గెస్ట్ కూడా చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ అన్నది. ఒకేసారి అవుతూ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం చేస్తుంది లెర్నింగ్ పేజ్లో ఉన్నాం కాబట్టి 1 by 1 చేస్తేనే శ్రేయస్కరం. ట్రై చేయండి, అందరూ చేయగలుగుతున్నారు బాగానే. దానికి కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. చెట్ల తీసి లెగ్స్ తీసి సైడ్ చేసి కూర్చోండి. సద్బాబు అడ్వకేట్ అసోసియేషన్స్, డాక్టర్స్, ఐఎంఏ అందరూ ఇంకా వాట్ నాట్ అందరూ, ఛాంబర్ ఆఫ్ కామర్స్, సద్బాబు అందరూ కలిపి మనం ఆరోగ్యంగా ఉండాలన్నది ఈ ప్రభుత్వం యొక్క, కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో కూడా వైబ్రేషన్ అవ్వాలి. ఓకే, స్టార్ట్ చేయండి ఒకసారి అందరూ కూడా. స్లోగా ఇన్హేల్ అవ్వాలన్నమాట. కనబడుతుంటుంది అంటే వెళ్ళినప్పుడు కూల్ కానీ వచ్చినప్పుడు హీట్ కానీ ఆ టెంపరేచర్ అబ్జర్వేషన్ చేయాలి. అంత స్లోగా మనం నార్మల్ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు యోగాంధ్రలో భాగంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా యోగాని ప్రజా జీవితంలో భాగస్వామ్యం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక పట్టుదలతో, దీక్షతో ప్రజలందరికీ యోగాను పరిచయం చేసి ప్రజల ఆరోగ్యాలు బాగు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా, రాష్ట్రంగా మార్చాలని యోగా కార్యక్రమాన్ని తీసుకోవడంలో భాగంగా ఈరోజు కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో చైతన్యరాజు గారి యొక్క ఆధ్వర్యంలో భారీ స్థాయిలో వేల మందితో ఈ యోగా కార్యక్రమాన్ని తీసుకోవడం. ఇది 27వ తారీఖున విశాఖపట్నంలో 5 లక్షల మందితో కూటమి ప్రభుత్వంలో జరగబోయే యోగా కార్యక్రమానికి ఇదొక ఇన్స్పిరేషన్గా ఇవాళ ప్రోగ్రాం తీసుకున్నందుకు ధన్యవాదములు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో అందరూ యోగాన్ని జీవనంలో భాగం చేసుకుని ఆరోగ్యం పొందాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు సుమారు మీ అందరికీ తెలుసు 5 రోజుల నుంచి కూడా యోగా అనేది ఆంధ్రప్రదేశ్లోని ప్రతి చోట, ప్రతి మండలం స్థాయి, గ్రామం స్థాయి నుంచి, మండలం నుంచి, నియోజకవర్గం పరిధిలోని కూడా జరుగుతుంది. ఈ రోజున అదేవిధంగా మన కిమ్స్ కాలేజ్లోని చైతన్యరాజు గారు ఆధ్వర్యంలోని ఈరోజు ఇక్కడ కాలేజ్ గ్రౌండ్స్లోని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే కాకుండా రేపు 21న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలోని విశాఖపట్నంలో కూడా ఒక సుమారు 5 లక్షల మందితోని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇది ముఖ్య ఆలోచన ఏంటంటే, దీన్ని రేపన్నాడు యోగా అనేది మన అందరూ ఒకటి బాధ్యతగా మన అందరూ తీసుకోవాలి. ఎందుకంటే మన ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మనకి మెంటల్ ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. ఈరోజు మీరు తెలుసు ఏ విధంగా మనం ముందుకే అడుగులు వేస్తున్నామో, ఏ విధంగా మనకి మన మెంటల్ ఫిట్నెస్ అనేది ఉండాలనేది ముఖ్య ఆలోచన. ఇప్పుడు మీరు చూసినది ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ అవుతున్నాయో. ఈరోజు చాలా వరకు యువత అనేది
రేపన్నాడు ముందుకు వచ్చి వాళ్ళు ఫిట్నెస్ అనేది బాధ్యత తీసుకోవాలనే ఏకైక ఆలోచనతో ఇది ప్రారంభించడం జరిగింది. అనేక స్థానిక ఎమ్మెల్యేలు కొత్తపేటలోని అలాగే 7 నియోజకవర్గాల్లోని హెడ్ క్వార్టర్స్లోని కూడా ఆల్రెడీ మీటింగ్స్ ఇవి యోగా డేలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈరోజు ఇది గ్లోబల్గా ఒక మెసేజ్, ప్రెసిడెంట్ నరేంద్ర మోడీ గారి మెసేజ్. మేమందరం కూడా దాన్ని కట్టుబడి ఉండి రేపన్నాడు యోగాని ఒక బాధ్యత తీసుకుని ప్రతిరోజు మేము అందరినీ కోరేది ఒకటే, ప్రతిరోజు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలన్న యోగా మీరు చేస్తే ఖచ్చితంగా రేపన్నాడు మీకు ఒక మెంటల్ ఫిట్నెస్ అనేది మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే. అంతర్జాతీయ యోగా దినోత్సవం 11వ సంవత్సరం ఈ కార్యక్రమం కిమ్స్ అమలాపురంలో ఈరోజు 3వ రోజు 14వ తారీఖు 16వ తారీఖు 19వ తారీఖు ఉదయం అంటే 21ను కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా యంత్రాంగం ఇక్కడే ప్రతిపాదించారు. యోగాని జీవితంలో ఒక భాగం కింద చేసుకుని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య భారతదేశం కింద చేయాలనేటువంటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పంలో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా డాక్టర్స్ కానీ ఇతర ఈరోజు దక్షిణ భారతదేశం కూడా కొన్ని 100 మంది డాక్టర్స్ ఒక ఈవెంట్ జరుగుతుంది, వారందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. ఎల్లుండో ఉదయం కూడా 6:30 అంటే 7 to 8 కార్యక్రమం కూడా వారు కూడా పాల్గొంటున్నారు. నేను ఒక పెద్ద ఎత్తున ఉద్యమంలాగా గత నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది. దానిలో భాగంగా నిన్న ఉదయం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో కూడా 8,000 మంది విద్యార్థులతో మా స్టాఫ్ తోటి కూడా పెద్ద కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇల్లు కూడా పెద్ద ఎత్తున మేము ఇంకా అక్కడికి వెళ్ళకుండా మా విశాఖపట్నం కాకినాడ క్యాంపస్ నుంచి అక్కడ పంపించి ఈ 2 ప్రాంగణాల్లో ఇక్కడ మేమే అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ.